శ్రీమాత్రే నమః. జయ ఏకలాండేశ్వరి. ఇల్లు అనేది ఆకలి తీర్చే భోజనశాల మాత్రమే కాదు, సుఖాలిచ్చే వసతి అంతకంటే కాదు. అది మన ధర్మాన్ని నేర్పించే పాఠశాల, సంసార యజ్ఞాన్ని చేయించే పర్ణశాల, అంతఃశక్తినిచ్చే ధ్యాన మందిరం, తానెవరో ఏమిటో తెలిపేటటువంటి దివ్యమైన జ్ఞానమందిరం, నిన్ను ఎంతో భద్రంగా రక్షించేటువంటి అమ్మ ఒడి, మోక్షాన్ని ప్రసాదించే గర్భగుడి. అందుకనే గృహస్థుడినే మహారుషి అంటారు. మన యొక్క సనాతన ధర్మంలో గృహస్థునికి ఎంతో విలువైన స్థానం ఉన్నది. అది మోక్షస్థానం. ఒక సన్యాసి తన ధర్మాన్ని నిర్వర్తించాలంటే ఖచ్చితంగా గృహస్థ ధర్మం అనేది నిలబడి ఉండాలి. ఉంటేనే సన్యాసి ధర్మం నిలబడుతుంది. మన సనాతన ధర్మం నిత్యనూతనంగా ఇన్ని యుగాలుగా ముందుకు నడుస్తూ ఉన్నదంటే మన ధర్మంలో ఉన్నటువంటి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి గృహస్థ ధర్మం అని చెప్పుకోవచ్చు. అందుకనే ఎప్పుడు కూడాను చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎన్నటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని, అనుబంధాలను కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక మాట అనే ముందు మనం బాగా ఆలోచించడం